చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. కాబట్టి ఈరోజుకు మన యొక్క వాక్యాంశముగా రోమాపత్రిక 8వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 25వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 25. మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. But if we hope for what we do not yet have, we waiting for patiently. అంటే ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. మనం దేన్నైతే చూడట్లేదో, ఏమంటే చూచిన వాటి కొరకు ఎవరికో నిరీక్షించదు కదండి. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, అంతే కదండి. కానీ ఎప్పుడైతే మనం చూడని వాటి కొరకు నిరీక్షిస్తామో, మనము చూడని వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటామో, అప్పుడు ఓపికతో దాని కొరకు మనం కనిపెట్టవలసిన అవసరం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరైనా ఒక వ్యక్తి చాలా రీసెర్చ్ చేసి ఆ పుస్తకాలు చదివి ఫలానా దేశంలో ఫలానా ప్రాంతంలో బంగారం ఉంది అని విన్నప్పుడు దాన్ని ఎలాగైనా వెతికి తీయాలి, ఆ బంగారాన్ని ఎలాగైనా మనం బయటికి తీయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఓపికతో కనిపెట్టాలి కదండి. అవునా కదా? అలా కాకుండా మనం ఫలానా షాప్కి వెళ్తే, ఉదాహరణకి లలిత జ్యువెలరీస్ లేకపోతే ఇంకొక జ్యువెలరీ షాప్లోకి వెళ్తే మనం ఓపికతో నిరీక్షించాలంటే, ఓపికతో కనిపెట్టాలి అక్కర్లేదు. మన దగ్గర డబ్బులు ఉంటే అక్కడికి వెళ్ళి బంగారం కొనుక్కుని ఈజీగా తెచ్చుకోవచ్చు. అక్కడ మనకు ఓపిక అక్కర్లేదండి. డబ్బులు ఉంటే చాలు, వెళ్ళగలిగే అవకాశం ఉంటే చాలు. కానీ మనకి కనిపించని వాటి కొరకు, మనం చూడని వాటి కొరకు, వాటిని మనం చూడాలి అని అంటే, వాటిని మనం పొందుకోవాలి అంటే మనం ఓపికతో ఆ పేషెన్స్తో ఎదురు చూడవలసిన అవసరం ఉంటుంది. ఓపికతో దాన్ని కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మనిషి తన జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలన్నా, ఏదైనా గొప్పగా సాధించాలన్నా ఓర్పు అనేది చాలా అవసరం అండి. అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, అది ఎడ్యుకేషన్ అవనివ్వండి, స్పోర్ట్స్ అవనివ్వండి, లేదా ఒక సైంటిస్ట్ అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా, ఒక వ్యాపారం అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏదైనా గొప్పగా సాధించాలి అని అంటే, గొప్ప స్థాయికి వెళ్ళగలిగేలా ఆ వ్యక్తి మార్చబడాలి అని అంటే ఓపిక అనేది చాలా అవసరం. ఆ ఓర్పు లేకుండా మరి దాన్ని సాధించడం అంత తేలిక కాదు, అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్లో విజయం సాధించడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాలు మన జీవితంలో ఏర్పడినప్పుడు, ఎప్పుడైతే మనం ఓపికతో మళ్ళా దాన్ని ప్రయత్నం చేస్తామో, అప్పుడు డెఫినెట్గా దేవుడు మనకి మంచి విజయాన్ని ఇస్తాడు. ఐఏఎస్ కొరకు, ఐపీఎస్ కొరకు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రయత్నం చేసేటువంటి ఆస్పిరెంట్స్ చాలా ఓపికతో ప్రయత్నం చేస్తారండి. ఏదో ఒకసారి రాసి, 2 సార్లు రాసి ఇక నా వల్ల కాదులే అని అనుకుంటే వాళ్ళు సాధించలేరు ఆ యొక్క పోస్ట్ని. ఎప్పుడైతే వాళ్ళు ఓపికతో మరలా వారు ప్రయత్నం చేస్తారో, వారు తప్పకుండా వారి విజయం సాధిస్తారు. మరి నాతో చదువుకున్నటువంటి నా మిత్రుడు ఇంజనీరింగ్ కాలేజ్లో, ఆ వ్యక్తి సుమారు 6 సంవత్సరాల పాటు ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు. చాలా మంది ఫస్ట్ అటెంప్ట్లోనే లేదా సెకండ్ అటెంప్ట్ వచ్చేసారు, వేరే జాబ్స్లో వెళ్ళిపోయారు. కానీ నా మిత్రుడు, నా ఫ్రెండ్, నాతో చదువుకునేటువంటి వ్యక్తి సుమారు 6 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇప్పుడు తన ఒక ఐఏఎస్ ఆఫీసర్. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఓపిక, ఆ సహనం ఎప్పుడైతే తన కలిగి ఉన్నాడో విజయం సాధించాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఓపిక పట్టగలిగితే, మనం ఓర్పుతో ఉండగలిగితే తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఉదాహరణకి ఈ యొక్క ఓర్పుతో కనిపెట్టేదానికి ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తారా అంటే, థామస్ అల్వా ఎడిసన్. ఎవరండి? థామస్ అల్వా ఎడిసన్. ఈయన
1847 సంవత్సరంలో మిలాన్లో జన్మించారండి. మరి ఈయనకి చాలా మంది బ్రదర్స్, చాలా పెద్ద కుటుంబం, అంత ధనవంతుల కుటుంబం కాదు, పేదరికంలో పుట్టాడు. మరి చిన్నతనంలో ఈమె తల్లి ఈయన్ని స్కూల్లో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈయన్ని చాలా, అంటే ఈ అబ్బాయికి అసలు చదువు రాదు, అన్నిటికీ అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోతాడు, సరిగా ఆలోచించలేడు, ఈ అబ్బాయికి చదువు అనవసరం అని చెప్పినప్పుడు తన ఇంటికి తీసుకొచ్చి పట్టుదలతో తన తల్లే తన బిడ్డకి చదువు చెప్పడం ప్రారంభించింది. అంతా కూడా హోమ్ స్టడీయే, స్కూల్ స్టడీ ఏం లేదు. ఐఏఎస్లో ఐఐటీలు, నీట్, జేఈలు ఏం లేవు అప్పట్లో కదండి. 1847 అంటే చాలా ఎడ్యుకేషన్ చాలా ప్రారంభ దశలో ఉంది. అలాంటి దశలో మరి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా లేకుండా కేవలము తన తల్లి ద్వారానే ఆ యొక్క బేసిక్స్ని, ఆ యొక్క ఎడ్యుకేషన్ని అతను చేసుకుంటూ వచ్చాడు ఇంట్లోనే అన్నీ కూడా. మరి ఈయన ఎందుకంటే ఈయన గురించి మనం ధ్యానించుకుంటున్నాం ఈ రోజు అంటే, మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ బల్బులు ఏమండి, ఈ ఎలక్ట్రికల్ బల్బ్స్ని వీటిని తయారు చేయడానికి మరి ఆ యొక్క ప్రారంభంలో బీజం వేస్తుంది ఈయనండి. ఈయన ఎందుకంత ప్రత్యేకం అనంటే, ఈయన చేసినటువంటి అటెంప్ట్స్ని బట్టి, అంటే ఏదో ఒక 4 సార్లు 5 సార్లు 10 సార్లు కాదండి, ఈయన కొన్ని వేల సార్లు ప్రయత్నం చేస్తూ ఓడిపోతూ మరలా ప్రయత్నం చేస్తూ చివరికైతే ఎలక్ట్రిక్ బల్బ్ కావాల్సినటువంటి ఆ వర్కింగ్ డిజైన్ ని ఈయన మరి ఇన్వెంట్ చేసినట్టుగా, క్రియేట్ చేసినట్టుగా మనం చూస్తాం. మరి సుమారుగా 2774 సార్లు ఈయన ఫెయిల్ అయినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి. ఎన్నిసార్లు అండి? 2774 సార్లు ఈయన ఫెయిల్ అయ్యాడు. మరి నిజంగా మన జీవితంలో ఏదో ఒక 4 సార్లు 5 సార్లు 10 సార్లు మనం ప్రయత్నం చేసి ఇంతకు మించి ఎవరో ప్రయత్నం చేయలేరు, ఎవరు దీన్ని సాధించలేరు అనుకుంటే, ఇదిగో ఈయన ఒక మంచి ఉదాహరణ. ఓపికతో ప్రయత్నం చేసేదానికి ఒక మంచి ఉదాహరణగా థామస్ ఆల్వా ఎడిసన్ చరిత్రలో ఉన్నారండి. ఈయన ఎన్నోసార్లు విఫలమైనప్పటికీ ఆ తర్వాత మరలా దాన్ని ప్రయత్నం చేసి చివరికైతే విజయాన్ని సాధించాడు. మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్స్ ని తయారు చేయడంలో ఈయన ముఖ్య పాత్రను పోషించారు. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారండి, కేవలం థామస్ ఆల్వా ఎడిసన్ గారు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది వారి జీవితాల్లో ఎవరైతే ఓపికతో ఎదురు చూశారో వారు గొప్ప విజయాన్ని సాధించగలిగారు. ఆ ఓపిక లేకపోతే, ఆ యొక్క నిరీక్షణ మనలో లేకపోతే మనం ఏది కూడా సాధించలేమండి. మరి సంక్రాంతి హాలిడేస్ ఇవాళతో అయిపోయినాయి కదండి. గత వారం రోజులుగా మరి మేడ మీదకి వెళ్తే రంగురంగుల అందమైన కైట్స్ కనిపిస్తున్నాయి, గాలిపటాలు కనిపిస్తున్నాయి. బహుశా మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. చాలా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆ కలర్ఫుల్ ఆ కైట్స్ ని ఎగరేస్తున్నారు. ఏమంటే మీకు గాలిపటాలు కనిపించినాయా, తాడు కనిపించిందా చెప్పండి. ఏమండి, మీరు తాడును చూస్తూ అబ్బా తాడు భలే ఉందని అన్నారా, లేదా గాలిపటాన్ని చూసి గాలిపటం చాలా బాగుంది, చాలా పెద్ద తోక పెట్టాడు ఈయన అని చెప్పి అనుకున్నారా? ఏమండి, మన జీవితంలో ఆ ఓపిక అనేది బహుశా మనుషులకు కనిపించకపోవచ్చు. ఏమండి, ఆ ఓర్పు అనేది కనిపించకపోవచ్చు, కానీ అదే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హల్లెలూయా. మనకి ఎంత ఓర్పు ఉందో అంత పైకి మన పట్టు ఎగురుతుంది. హల్లెలూయా. కొంచెం ఓర్పు అయితే కొంచెం దూరం ఎగురుతుందండి గాలిపటం. అదే మరింత తాడు ఎక్కుంటే మరింత హైట్ ఎలాగైతే గాలిపటం ఎగురుతుందో, మన జీవితంలో కూడా మనకి ఎంతైతే ఓర్పు ఉంటుందో అంత ఉన్నత స్థితిలో మన దేవుడు నిలుపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే నోవహు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆనాడు భూమంతా కూడా అన్యాయంతో, అక్రమంతో, వాయు వర్షాలైనటువంటి ఆ యొక్క క్రియలతో నిండిపోయినప్పుడు దేవుని దృష్టికి కనిపించాడు నోవహు. దేవుని దృష్టికి నిందారహితుడిగా, యథార్థవంతునిగా ఎప్పుడైతే దేవుడు మరి నోవహును చూశాడో, నోవహుతో అన్నాడు, నోవహు నీవు ఒక ఓడను నిర్మించాలి. ఈ భూమంతటిని నేను నింపి, ఈ భూమంతటిని నాశనం చేయబోతున్నాను. మరి నీ ద్వారా మరలా ఈ భూమిని మరొక ఒక న్యూ జనరేషన్ నేను ప్రారంభించబోతున్నాను, నీ ద్వారా మరలా సంతానాన్ని నేను కలిగించబోతున్నాను అన్నప్పుడు నోవహు దేవుని మాటను అంగీకరిస్తాడు, దేవుని మాటకు లోబడతాడు. లోబడి
ఓడలు నిర్మించడం ప్రారంభిస్తాడు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అని అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. మరి చరిత్ర చెబుతుంది, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సుమారు 100 సంవత్సరాల పాటు నోవహు ఆ ఓడను నిర్మించినట్లుగా మరి మనం చూడొచ్చు. 1, 2 కాదండి, 100 సంవత్సరాల అతని నిరీక్షణ, అతని ఓర్పు, అతని ప్రయత్నము ఈ రోజు మనం అందరం కూడా ఈ రీతిగా ఉండడానికి దోహదపడింది. హల్లెలూయా. ఆనాడు నోవహు ఓర్పుతో కనుక ఆ ఓడను నిర్మించకపోయి ఉంటే ఈరోజు మరి మన అందరం కూడా ఉండేవారం కాదు, మన ఉనికే లేదు కదండి. ఆ రోజు ఆయన ఓపికతో ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ రీతిగా ఉన్నాం. అదేవిధంగా మన జీవితంలో మనం కూడా ఓపిక కలిగి, ఓర్పు కలిగి మనం ఉండగలిగితే అది మనకి ఆశీర్వాదకరంగా, మన ద్వారా మన కుటుంబాలకి, ఆ తర్వాత తరాల వారికి మనం ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా మన బైబిల్లో మనం చూసినట్లయితే యోసేపు జీవితం మీద ధ్యానించండి. మీరు యోసేపు జీవితం మీద గమనించినట్లయితే 17 సంవత్సరాల ఆ యొక్క వయసులో, ఆ యవ్వన ప్రాయంలో అతడు అమ్మివేయబడ్డాడు. ఆ యొక్క ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడండి. ఇంక నేను బానిసగా అమ్మివేయబడ్డాను కదా, నా జీవితం అయిపోయింది, నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానని చెప్పి అతను అనుకోలే. తను బానిస స్థితిలో బానిసగా ఉంటూనే యథార్థంగా జీవించాడు. మరి అతన్ని అవమానపడుతున్నప్పుడు కూడా, ఆ అవమానంలో కూడా అతను యథార్థంగా జీవించాడు. అతని జైల్లో వేసినప్పటికీ కూడా ఆ జైల్లో కూడా యథార్థంగా ఉన్నాడు. అదేంటంటే జైల్లో యథార్థంగా ఉన్నాడా అని అంటే అవును. ఎందుకంటే ఆ జైలు అధికారి కూడా మరి ఆ జైలుకి సంబంధించిన తాళపు చెవులు యోసేపుకి ఇచ్చాడంటే అతడు ఆ జైల్లో కూడా ఎంత యథార్థంగా ఉన్నాడో మనం గమనించుకోవాలి. అంటే యోసేపు తన జీవితంలో ఆ ఓర్పుని ప్రదర్శించాడు, ఓపికతో కనిపెట్టాడు దేవుని చిత్తాన్ని. ఎప్పుడైతే అతను ఓపికతో కనిపెడుతూ వచ్చాడో ఒకానొక రోజు వచ్చింది, అతనే మరి ఖైదీగా ఉన్నటువంటి అదే యోసేపు, బానిసగా అమ్మవేయబడినటువంటి అదే యోసేపు అదే దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఏ విధంగా మారిపోతాడో మనం ఎవరికీ తెలియదు. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం, ఈ రోజు మనం ఓడిపోయాం కదా అని మనం ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు, కృంగిపోకూడదు. ఏమో రేపటి రోజున మన జీవితాన్ని దేవుడు మార్చగలడు, మనల్ని ఉన్నత స్థితిలో దేవుడు ఉంచగలడు అనేటువంటి ఆ విశ్వాసంతో మనం ఎదురు చూడగలిగితే ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వారి జీవితాల్లో కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు ఒకవేళ వారికి అనిపించవచ్చు ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా విడిచిపెట్టేస్తాను అని అనుకుంటారండి. అదే సమయంలో వారు కృంగిపోకుండా ఓర్పుతో ఎప్పుడైతే వారు మరలా ప్రయత్నం చేస్తారో, మరలా ఆ ప్రయత్నాన్ని ఆపడానికి కంటిన్యూ చేస్తారో ఏదో ఒక రోజున వారు గొప్ప విజయాన్ని సాధిస్తారండి. అంటే ఓటమి అంటే తెలుసా అండి? ఆ యొక్క ఓటమి అంటే తెలుసా? ప్రయత్నాన్ని ఆపేయడమే ఓటమి. ప్రయత్నాన్ని ఏ ప్రయత్నం చేయకుండా మరి దాన్ని ఆపేయడమే మరి ఓటమి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, పోరాడుతూ ఉంటాడో అదే గెలుపండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మరి అదే ఓపికతో మనల్ని కనిపెట్టమని దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక ఆయుధంగా ఈ ఓర్పు మనకి ఇస్తున్నాడు. గెలుపుకి ఓటమికి మధ్య ఉంటుంది ఈ ఓర్పు. ఎవరైతే వీటిని సరైన విధంగా వారు కలిగి ఉంటారో వారు గొప్ప విజయాన్ని సాధిస్తారని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. అదేంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35 మరియు 36 వచనాలండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35 మరియు 36 వచనాలు చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఒక గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. పేషెన్స్ లీడ్స్ టు సక్సెస్. ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది.
ఏమంటే మన జీవితంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నా, ఆయన ద్వారా ఒక వాగ్దానాన్ని మనం పొందుకోవాలన్నా ఆ ఊరిమి, ఆ ఓపిక అనేది చాలా అవసరమండి. దానికి బదులుగా ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మరొక మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, కీర్తనలు 37వ కీర్తన 7వ వచనం అండి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాడిని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసన పడకుము. కాబట్టి చాలా సందర్భాల్లో జరిగే విషయం ఏంటంటే, ఇతరులను చూడడము, ఇతరులతో కంపేర్ చేసుకోవడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఒకలాంటి వ్యసనపాటు, ఒకలాంటి ఆయాసం మనలో కలుగుతుంది కదండి. మనకంటే ఒక వ్యక్తి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, మనకంటే ఆ వ్యక్తి బాగా ముందుకెళ్ళిపోతున్నాడు, హై పొజిషన్లో ఉన్నాడు అని ఎప్పుడైతే మనం ఆ వ్యక్తితో కంపేర్ చేసుకుంటామో అప్పుడే ఆ వ్యసనపాటు, ఆ యొక్క ఓపిక నశించిపోయి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నెవర్ ఎవర్ కంపేర్ విత్ ఎనీవన్. ఎప్పుడు ఎవరితోనూ మనం కంపేర్ చేసుకోకూడదు. ఏ ప్రయత్నంలో మనం చేస్తున్నామో మరి చివరి వరకు కూడా మరి ఆ యొక్క ప్రయత్నాన్ని మనం దాని మీద మనం దృష్టి నిలిపి ఎప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతామో మనం విజయం సాధించగలుగుతాం. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో పేతురు గారిని మనం గమనించినట్లయితే, ఈ అపోస్తలులందరూ కూడా ఆ యొక్క 4వ జామున వారు ఒక సముద్రం మీద, నది మీద పడవలో వారు వెళ్తున్నారండి. ఓడలో వారు వెళ్తున్నారు. సారీ, ఓడ కాదు, పడవ, చిన్న పడవ లేదా చిన్న దోణి. వారు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వారికి కనిపించారు. ఆయన చూసినందరూ కూడా అమ్మో భూతం భూతం అన్నప్పుడు నేనే, మీరు భయపడకండి అని చెప్పి యేసు ప్రభు చెప్తారు. అప్పుడు పేతురు గారు అంటారు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నువ్వు సెలవిమ్ము అని చెప్తారు. ఏంటంటే నీళ్ల మీద నడిచి నీ వద్దకు రావడానికి సెలవిమ్ము అని అంటే ప్రభు కూడా రమ్మని చెప్తారు. రమ్మన్నప్పుడు పేతురు యేసు ప్రభువును చూస్తూ నీళ్ల మీద నిల్చుంటాడు. నీళ్ల మీద నిల్చోగలుగుతారండి? అది సాధ్యం కాదు. కానీ యేసు ప్రభువును చూస్తూ నీళ్ల మీద నిల్చుంటాడు. యేసు ప్రభువును చూస్తూ నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. తన దగ్గరికి వెళ్ళిపోతాడన్న సమయంలో ప్రభువుని చూడకుండా పక్కకు చూస్తాడు. ఆ పక్కన చీకటిని చూస్తాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ గాలిని చూస్తాడు. ఆ గాలిని ఎప్పుడైతే చూశాడో మునిగిపోవడం ప్రారంభమవుతుంది. మునిగిపోతూ ప్రభువా నన్ను కాపాడు అని అంటాడు. వెంటనే ప్రభు వచ్చి ఆయన చెయ్యి చాపి పైకి లేవస్తాడు. అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు ఈ రకంగా అవిశ్వాసాన్ని కలిగి ఉన్నావు? మన జీవితంలో ఒక లక్ష్యాన్ని మనం ఛేదించాలి, ఒక లక్ష్యాన్ని మనం సాధించాలి అని అంటే యేసు ప్రభువును చూస్తూ, ఆయన వాక్యాన్ని చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వారిని చూసి వీరిని చూసి మరి ఎవరితోనో కంపేర్ చేసుకుంటూ వ్యసన పడటము, మరి వారిని బట్టి మనం బాధపడటము, మరి యొక్క డిప్రెషన్లోకి వెళ్ళడం లాంటివి ఎప్పటికీ మనం చేయకూడదు. మన ప్రభువుని మనం చూస్తూ ఆయన ఇస్తున్నటువంటి వాక్యాన్ని మన హృదయాలు మనం దాచిపెట్టుకుంటూ ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో మనం గొప్ప విజయాన్ని మనం సాధిస్తాం. హల్లెలూయా. కాబట్టి బీ పేషెంట్ అండ్ వెయిట్ ఆన్ గాడ్. మొదటి మాటగా పేషెన్స్ లీడ్స్ టు సక్సెస్. రెండవ మాటగా బీ పేషెంట్ అండ్ వెయిట్ ఆన్ గాడ్. మూడవ మాటగా బీ పేషెంట్ ఇన్ ఎఫ్లిక్షన్. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 12. రోమాపత్రిక నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఈ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. ఎప్పుడైతే మన యొక్క
ఆ యొక్క నిరీక్షణ కలిగి, ఆ ఓర్పు కలిగి, ఆ పట్టుదల కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. దేవుణ్ణి మహిమపరిచే విధంగా, మన తండ్రికి మహిమార్థంగా మనం జీవించగలుగుతాం. అనేక మందికి మనం ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా మనల్ని దేవుడు నిలుపుతాడు. మనకి గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క ఓర్పుతో మనం కనిపెడదాం. ఆ యొక్క పేషెన్స్ తో మనం గొప్ప విజయాన్ని సాధిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం దయచేయండి తండ్రి. మీరు మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా నాయన, చూడని వాటి కొరకు నిరీక్షిస్తూ ఓపికతో కనిపెట్టేటువంటి ఆ యొక్క ఓర్పును మా అందరికీ దయచేయండి నాయన. ఆనాడు ఏ విధంగా అయితే నోవహు మరి ఓపికతో ఆ యొక్క ఓడను నిర్మించాడో, ఆనాడు ఏ విధంగా అయితే యోసేపు తన జీవితంలో తన యొక్క కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఓపికతో ఉన్నాడో, అలాంటి ఒక ఓపికను, అలాంటి ఒక నిరీక్షణను మా జీవితాల్లో మాకు మీరు అనుగ్రహించవలసిందిగా, మా జీవితం పట్ల మీ చిత్తాన్ని మీరు జరిగించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.